అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తుంది విజయవాడ హైవే పంతంగి టోల్ గేట్ దగ్గర. సో మనకి ఎల్బీ నగర్ నుంచి సైట్ వరకు 47 కిలోమీటర్స్ వస్తుందండి. మనందరికీ తెలిసిన విషయమే. విజయవాడ హైవే ఎల్బీ నగర్ నుంచి దండుమల్కాపూర్ దాకా 8 లైన్స్ రోడ్. అక్కడి నుంచి టోల్ రేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చేసి మనకి 6 లైన్స్ రోడ్ టువర్డ్స్ విజయవాడ వరకు. సో ఇది జస్ట్ రోడ్ బిట్ అండి. చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. రీజనబుల్ ప్రైస్ వాటి కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నన్ను అప్రోచ్ కంటే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 60% 65% లోన్ వస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. వెంచర్ మొత్తం వచ్చేసి మనకి 9.5 ఎకరాలు, చుట్టూ పహారీ ఉంటుంది. మొత్తం ఇది ఓల్డ్ వీడియో. ఇది ఆల్రెడీ మేము మొత్తం ఈ పహారీ రోడ్ వర్క్స్ ఏదైతే కర్బ్ స్టోన్స్ అన్నీ అయిపోయాయి, డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది, వాటర్ లైన్స్ అయిపోయింది. ఒక ఎలక్ట్రీషియన్ ఒకటే కొంచెం డ్యూ ఉంది, అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం ఈ మధ్యలో. ఇది మీరు ఒక్కసారి చూడండి. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, కాల్ చేయవచ్చు మీరు డెఫినెట్గా. సో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రోడ్ బిట్ అండి ఇది. ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 3 పారామీటర్స్ చెక్ చేసుకోవాలి మనం. 3 పారామీటర్స్ ఏంటి అంటే, ఫస్ట్ లీగాలిటీ, తర్వాత వచ్చేసి రోడ్ యాక్సెస్, థర్డ్ వచ్చేసి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కమింగ్ 5-6 ఇయర్స్లో డబుల్ అయిందా అనేది చూసుకోవాలి. రోడ్ యాక్సెస్ ఉంటే ఎక్కడ పోయినా మార్కెట్ ఉంటుంది. ఓకేనా? డోంట్ మిస్ ఇట్ అండి. ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను.